ఆర్టికల్ 75లో కొత్త 5A నిబంధనను ప్రతిపాదించింది కేంద్రం. 5 ఏళ్లు అంతకు మించిన కాలం జైలు శిక్ష విధించదగిన నేరానికి సంబంధించి సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్లు వరుసగా 30 రోజులు అరెస్ట్ అయినా లేదా కస్టడీలో ఉన్నా పదవి కోల్పోవాల్సి ఉంటుంది. 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను బిల్లులో చేర్చింది మోడీ ప్రభుత్వం. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను తొలగించడానికి భారత రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి సెంధిల్ బాలాజీలు గతంలో అరెస్ట్ అయినా తమ పదవులకు రాజీనామా చేయలేదు. సో ఇవాళ పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపైనే ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అడ్వకేట్ కూడా బండారు రామ్మోహన్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే బీజేపీ నాయకులు న్యాయవాది అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు అడ్వకేట్ దూద్మెట్ల బాలరాజు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా రామ్మోహన్ రావు గారు, ఈ రోజు ప్రవేశపెట్టబడినటువంటి ఈ బిల్లు గురించి ఇటువైపు కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటి అంటే ఇది సుపరిపాలన అందించడం కోసం ప్రజలకు తీసుకొచ్చినటువంటి బిల్లుగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. అట్ ద సేమ్ టైం విపక్షాలు మాత్రం ఇది ఒక హిట్లర్ బిల్లుగా అభివర్ణిస్తూ ఉన్నారు. అంటే ఈ బిల్లు కనుక ఒకసారి వచ్చిందంటే మొత్తము ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే వాళ్ళ ఆధిపత్యం పెరగబోతోంది అనేటువంటి ఆందోళన విపక్షాలు వ్యక్తపరుస్తున్నాయి. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే రాజ్యాంగం మనకి ఏం చెప్పిందంటే దోషిగా తేలేంత వరకు వాళ్ళు నిర్దోషిగానే పరిగణించబడతారు, నేరం రుజువయ్యేంత వరకు. కానీ మరి ఇక్కడ ఈ బిల్లు చూస్తే కొంత అర్థం కానటువంటి సిచ్యువేషన్. 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు వాళ్ళ పదవి నుంచి తొలగించబడతారు అని చెప్తున్నారు. అంటే మరి దోషిగా నిరూపణ అయితేనే కదా శిక్ష పడేది. 31 తర్వాత ఏంటంటారు? ఈ బిల్లుని మనం ఎలా అర్థం చేసుకోవాలి? రోజా గారు, మీకు అట్లాగే ఇక్కడ ఉన్న ప్యానల్ ఉన్న మిత్రులందరూ కూడా, శ్రీనివాస్ గారు కానీ, డాక్టరేట్ ఉన్న బాలరాజు గారు కానీ, అడ్వకేట్లే కానీ, లీగల్ పెట్టండి మనం అందరం కనుక ఒక మాట చెప్తాను. ప్రతి దానికి 2 కోణాలు ఉంటాయి, మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటాయి. నేను ఏమంటున్నానంటే జనరల్ కామన్ సెన్స్ తో ఆలోచన చేస్తే ఒక ఆరోపణ మీద ఎవరైనా 30 రోజులు జైలు పోతే ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉందా లేదంటారు. గతంలో విలువలు ఉండేవి. ఒకనాడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు, ఏదైతే నెదర్మిల్ జనార్దన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో హైకోర్టు తీర్పు వచ్చిందని రాజీనామా చేశాడు. శిక్ష మళ్ళీ ఆయన ఎక్కడ అరెస్ట్ కాలే. అటువంటి విలువలు పోయిన సమాజంలో ఉన్నాం కనుక కొందరు ముఖ్యమంత్రులు ఏసై జైల్లో ఉన్నా కూడా పాలన మాదే, మేమే ముఖ్యమంత్రులు ఉంటామని విర్రవీగింది కనుక ఇటువంటి కామన్ చట్టం వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను శశిధర్ గారు ఇవాళ అన్నారు, కానీ నేను మొన్న 3 రోజుల క్రితం నేను అన్నాను ఏంటంటే కామన్ సెన్స్ ఉన్న వాడికి మామూలుగా అర్థమవుతుంది. 30 రోజులు ఒక ముఖ్యమంత్రి మంత్రి జైలు పోయిందంటే కస్టడీ వేరు, మీరు జ్యుడిషియల్ కస్టడీ వేరు అమ్మ. జనరల్ గా అదుపు తీసుకుంటారు పోలీసులు, దాని సమస్య లేదు. ఎప్పుడైతే రిమాండ్ చేస్తుందో జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు రిమాండ్ చేస్తుందో అట్లా 2 సార్లు జరిగినప్పుడే కదా 14 రోజులు రిమాండ్ చేస్తుంది. ఆ లోపల బెయిల్ వచ్చింది అనుకోండి, సమస్య లేదు. మరో 14 రోజులు విన్నప్పుడే కదా ఈ సమస్య. 25 రోజులు అట్లా కూడా, అంటే 2వ సారి కాక 3వ సారి రిమాండ్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే 30 రోజులు నిజంగానే ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక ప్రధానమంత్రి జైలు పోతే నైతిక బాధ్యత లేదంటారా? అందుకని నేను అడిగిన ప్రశ్ననే నిన్న నుంచి మన శశిధర్ గారు అడుగుతున్నాను. నేను తెలుగులో అంటే వారం రోజులు ఇచ్చేదే మాట్లాడుతున్నాను. ఈ చట్టం, ఈ బిల్లు ప్రవేశపెట్టడం తెలుసు కదా మనకైతే. అప్పటి నుంచి నేను కామన్ సెన్స్ ఉన్న వాడికి అర్థమవుతుంది ఏంటంటే మామూలు సర్పంచ్, ఒక మండల అధ్యక్షుడు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్, నేను అవి చేసిన కనుక చెప్తున్నాను. 15 రోజులు విధులకు దూరంగా ఉంటే సెలవు పెట్టాలి. ఒక యాత్రకు పోయినక్కడ సెలవు పెట్టాలి. లెక్క నేను మండల ప్యారెంట్, యాక్టింగ్ మండల ప్యారెంట్ గా నేను 5 సార్లు పనిచేసిన. మా మండల ప్యారెంట్ ప్రతిసారి 45 రోజులు శబరిమల అయిపోతుండే, ప్రతిసారి సెలవు పెట్టిపోతుండే. 15 రోజులు మించితే డ్యూటీ చేయకుండా. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక మంత్రి 30 రోజులు జైల్లో ఉంటే దానికి సెలవు పెట్టాల్సిన అవసరం లేదు. దానికి మన పదవికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదా? గతంలో ఇట్లా ఉన్నారు. మనకు ఆదేశం కూడా చెప్తాను. జయలలిత గారు ఉన్నారు కదా, ఆమె జైలు పోయిన ప్రతిసారి ఏం చేసింది, పన్నీర్ సెలవుని పెట్టిపోయింది కదా. అట్లానే రబ్రీ దేవుని పెట్టిపోయి మన లాలు ప్రసాద్ యాదవ్ పోయారు. ఇప్పుడు కొత్త వారు కూడా వచ్చింది. విలువల నాశనమైన రాజకీయాల్లో కేజ్రీవాల్ లాంటి మనిషి వచ్చింది. కేజ్రీవాల్ కు నేను పూర్తిగా సపోర్ట్ చేసేవాడిని, ఆయనతో పనిచేసిన వాడిని. కానీ ఏమంటా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి జైలుకి పోయినప్పుడు తానే యాక్ట్ చేసిండు కదా. అందుకని ఏమన్నా కామన్ సెన్స్ ఉన్న వారికి అర్థమయ్యేది ఏంటంటే ఈ చట్టం మంచిది, అంటే చట్టం ముందు అందరూ సమానులే. అంటే విపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి అంటారు రామ్మోహన్ రావు గారు? నేను చెప్తాను. ఇప్పుడు విపక్షాలు భయపడాల్సిన అవసరం లేదంటున్నాం.
కేంద్ర ప్రభుత్వం ఇంకో 3.5 ఏళ్ళు ఉంటది. కేంద్రంలో ఎప్పటికి బీజేపీ ఉంటుందా? రేపు కాంగ్రెస్ కూడా రావచ్చు. అట్లానే శాంతి భద్రతలు కానీ ఈ కేసుల విషయము ఇవన్నీ కూడా ఎవరు పెడతారు? శాంతి భద్రతలు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కదా. రాష్ట్ర ప్రభుత్వమే కేసులు పెడుతుంది కదా. ఒకటి ఈడీ ఒకటి, సిబిఐ ఒకటి, ఈ 2 మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిందే కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన మీద తనది కేసు పెట్టుకోడు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన మంత్రుల మీద కేసు పెట్టాడు కదా. అవసరమైతే ప్రతిపక్షాల మీద పెడతాడు. ప్రతిపక్షాలకు పోయేది ఏం లేదు. ఉదాహరణకు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ ఈడీ సిబిఐ గతంలో ఈడీ సిబిఐ వంటి కేంద్ర ఏజెన్సీలే కదా అరెస్ట్ చేసే, కేజ్రీవాల్ కావచ్చు, అదే కదా. నేను రెండో కోణం కూడా చెప్తాను. మరి రెండో కోణం కూడా ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కదా, మరి వీళ్ళు కూడా కేసులు పెట్టవచ్చు కదా. నేనేమంటున్నానంటే ఇవాళ ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో దూరంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కేసు పెడతారు. కేసీఆర్ గారికి అయ్యేదే ఉంది, పెట్టో ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడు అంతే. అట్లా కూడా ఇంకో మాట చెప్తానమ్మా. మొన్న రాహుల్ గాంధీ పదవి పోయింది చూసింది కదా. అట్లానే మన లక్షద్వీప్ లో ఒక ఎంపీ పదవి పోయింది. దానికి సుప్రీంకోర్టు గతంలో ఒక నిర్దిష్టమైన ఆర్డర్ ఇచ్చింది. ఏమనంటే మీరు కనుక ఎంపీలు కానీ ఎవరైనా సరే 2 సంవత్సరాలు శిక్ష పడితే ఆటోమేటిక్ గా ప్రజాప్రతినిధులు పదవి పోవాలి, వెంటనే తొలగించండి అని పెట్టింది. దాని ప్రకారం పోయింది. మళ్ళీ వాళ్ళ అప్పీల్ పోగానే మళ్ళీ రిస్టోర్ అయింది కదా. ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే 30 రోజులు అనేది చాలా పెద్దది. 30 రోజులు కనుక ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఒక మంత్రి జైలుకు పోయిందంటే నైతిక బాధ్యత వహించి తప్పనిసరి వాళ్ళు రాజీనామా చేయాల్సిందే. నేరం రుజువు కావాల్సిన లేదు, నేరం ఆరోపిస్తే చాలు, ఫలానా నేరం చేశారు అనేటువంటి ఆరోపణ ఉన్నా చాలు, వాళ్ళు జైలుకు వెళ్తే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఆ రాజకీయ నాయకుడిపై ఉంటుంది అని అంటారు. ఉంటది. రోజా గారు అందరికి వర్తిస్తుంది కదా. ప్రధానమంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ మాత్రం 30 రోజులు ఏదో కేసులో పోయినట్టు. ఇంకొకటి చెప్తాను అడ్వకేట్ గా, 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులు ఏవైతే అరెస్ట్ చేయడానికి వీలు లేదు. సమన్స్ జారీ చేయాలి, లేకపోతే 41 నోటీస్ ఇవ్వాలి. అరెస్ట్ చేసి పారిపోతారు, దేశాన్ని విడిచిపెట్టుకుపోతున్నాడు, రేపు విమానం ఎక్కుతున్నాడు, అటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు తప్ప మామూలుగా అరెస్టుకు నిషిద్ధం. మాకు బెయిల్ పోయినా ఇప్పుడు మాకు కోర్టులలో పని లేదు. 7 ఏళ్ల లోపు కేసులన్నీ పోలీస్ స్టేషన్లు బెయిల్ ఇచ్చేస్తున్నారు, కోర్టుకే పోతలేదు, కోర్టు దాకా వస్తలేవు, మాకు బెయిల్ మా దాకా వస్తలేవు కూడా. నేనేమంటున్నానంటే 7 ఏళ్ల లోపు కేసుల్లో 41 నోటీస్ ఇచ్చి మీ ఎప్పుడైనా కొంత సాక్షులను తారుమారు చేస్తారు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు అన్నప్పుడు అరెస్ట్ చేస్తారు. కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం ఉంటది. కానీ 30 రోజులు నిజంగానే ఒక జ్యుడిషియల్ కస్టడీకి పోయి 30 రోజులు జైల్లో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి నైతిక బాధ్యత ఉంటుందా లేదా ఒకటి అడుగుతున్నాను. ఈ చట్టంలో పెద్ద తప్పులు ఏంటి ఏమంటున్నాను, 130 అమెండ్మెంట్ ఏది ఉందో ప్రతిపక్షాలు భయపడుతున్నంతగా ఒక సిబిఐ, ఈడీకి తప్ప మిగతా అధికారులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటాయి. శాంతి భద్రతల నుంచి మొదలు పెడితే అన్ని ఉంటాయి. ఇంకో మాట చెప్తున్నాను, చిన్న కేసులలో ఒక మాట, చిన్న కేసులలో అరెస్ట్ చేస్తే వెంటనే రిమాండ్ కూడా చేయదు కోర్టు. మీరు చూస్తున్నారు కదా ఈ మధ్యన, అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోతే రిమాండ్ అవసరమా? ఇక్కడ ఏం అవసరం ఉంది? 41 నోటీసులు ఇవ్వండి, తిప్పియండి అని చాలా కేసుల్లో తీర్పిచ్చింది. చాలా కేసుల్లో రిమాండ్ రిజెక్ట్ చేసింది కదా. అందుకని కోర్టులు ఉన్నాయి కదా. ఇప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వంలో శాశ్వతంగా బీజేపీ ఉండదు, శాశ్వతంగా కాంగ్రెస్ ఉండదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా శాశ్వతంగా ఈ పార్టీలు ఏమి ఉండవు కదా. అందుకని దీన్ని మా మీద ప్రయోగిస్తారని ప్రతిపక్షాల ఆందోళన సహేతుకమైనది కాదు. శశిధరుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పిందని